ప్రాంతానికి సాగునీరు అందించి ఈ రాష్ట్రాన్ని ఈ జిల్లాలను అభివృద్ధి చేయాలి. రాయలసీమ అనే అంత ఒక మంచి మనసుతో ప్రాజెక్టులు మొదలు పెడితే ఆ ప్రాజెక్టులు జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు కాలంలో కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే నువ్వు వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్టు మీద ఒక గంప మన్నేసినావా, ఒక రాయి పెట్టినావా? మరి ఎందుకు వ్యవసాయం అంటే నీకంత నాకు గిట్టదు? వ్యవసాయం ఈ రాష్ట్రంలో భారతదేశంలో వ్యవసాయక దేశం. ఈ వ్యవసాయక దేశంలో మరి మనమందరం అభివృద్ధి చెందాలంటే వ్యవసాయం అభివృద్ధి చెందాలి. వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే నీటిపారుదల ప్రాజెక్టు రావాలా. ఇవన్నీ ఇంత అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన నీవు రాష్ట్రాన్ని 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రము 10 సంవత్సరాలు వెనకబడిపోయింది. మరి ఏంటికి ఎందుకు నువ్వు ఇప్పుడు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటున్నావు? ఈరోజు పేపర్లో వచ్చింది అంతంగా 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు వెళ్ళే వాళ్ళని. నువ్వు ఎక్కడికి వస్తావా? ప్రజలు నిన్ను పాతి పెట్టేసినారు. మళ్ళీ లేచే పరిస్థితి మీకు లేదు, మీ పార్టీకి లేదు, మీ ఎవరికి లేదు. మరొకసారి ప్రజలు మళ్ళా మోసపోతారని నువ్వు అనుకుంటున్నావేమో. కళలు కంటున్నావు. ఈ కళలన్నీ ఏమి జరగవు. భవిష్యత్తులో ఇరిగేషన్ను మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయలు మంజూరు చేసి పని జరిగింది. అదే మాదిరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది, వ్యవసాయక దేశం మంది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక ట్రాక్టర్ అయినా ఎప్పుడైనా ఇచ్చినావా రైతులకు? ఒక గొర్రె ఇచ్చినావా? ఒక గుంటకి ఇచ్చినావా? ఏం చేసినావు వ్యవసాయానికి? వ్యవసాయం అంటే నీకు పడదు. ఎప్పుడు డబ్బు ప్రింట్ కొట్టాలా, నోట్లు సంపాదించాలా, ప్రింట్ కొట్టాలంతే. ప్రింట్ ఊరికే ఎంచుకునేదానికి కూడా సేవం లేకుండా కట్టలు కట్టి ఒక మిషన్ పెట్టుకొని 4,000 కోట్లు 1,00,000 కోట్లు అని ఎంచుకుంటుంటావు తప్పక నువ్వు ఆ మాదిరిగా నువ్వు వ్యవసాయానికి కానీ ఇరిగేషన్కి కానీ ఎప్పుడన్నా ఎలాంటి నువ్వు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదు. అదే మాదిరిగా స్టీల్ ప్లాంట్కు 2 సార్లు ఫౌండేషన్ వేసినారు. ఏమన్నా కొద్దిగా జరిగిందా? ఎక్కడన్నా మొదలైందా? నిన్నటి దినము మా ముఖ్యమంత్రి గారు మా వేదిక మీద నుంచి చెప్పినారు, 10 రోజుల్లో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ మొదలవుతుంది. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ మొదలవుతుందని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆయన వచ్చిన సంవత్సర కాలంలోనే దీన్ని వర్కౌట్ చేసి మరి స్టీల్ ప్లాంట్ను మనం ఎప్పుడో గతంలో చెప్పినాము విభజన సమయంలో. దానిని నెరవేర్చాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన స్టీల్ ప్లాంట్ను మొదలుపెట్టి 10 రోజుల్లో పని మొదలుపెట్టడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు స్లో తమ్ముళ్ళు కింద పడతారు అన్న, కింద పడతారు, నిదానం. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి సంపాదించిన ఆస్తిలో నుంచి, తను సంపాదించుకునే ఆస్తిలో నుంచి చెల్లెలికి వాటా ఇవ్వకుండా ఆపేసినాడు. వాళ్ళు ఎంత బ్రతిమినాలనే ఎంతమంది పెద్ద మనుషుల ద్వారా ప్రయత్నం చేస్తూ ఉండబడినప్పటికీ వాళ్ళకు వాటా ఇవ్వకుండా, తన ఆస్తిలో వాటా ఇవ్వకుండా, ఇదంతా నేను సంపాదించుకునే డబ్బేనని వాళ్ళకు ₹1 ఇవ్వకుండా, వాటా ఇవ్వకుండా కోర్టుకు పోయే పరిస్థితి తీసుకొచ్చినాడు. మరి ఇటువంటి ముఖ్యమంత్రి మళ్ళా కావాలని మీరు ఏమన్నా కోరుకుంటారా? తల్లికి చెల్లికి భోజనం పెట్టని ముఖ్యమంత్రి, వాటా ఇవ్వని ముఖ్యమంత్రి. చైర్లు ఫుల్ అయినాయి సోదరా, మీరు దిగద్దండి, అవతలే ఉండండి, దిగద్దండి. ఒక తల్లికి ఒక కారు కొనియమంటే కూడా కొనియని దుర్మార్గపు మాజీ ముఖ్యమంత్రి. మరొకసారి మీరు మళ్ళా ఏదన్నా పొరపాటు చేస్తే ఈ రాష్ట్రం అదొక పాలే అయిపోతుంది. మన జిల్లా కూడా ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరగవు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉండబడిన ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఉద్యోగస్తులు 5 సంవత్సరాలలో ఏమైనా ఒక ఉద్యోగం ఇచ్చినారా? మీరు చదువుకున్న యువతకు ఏమైనా ఉద్యోగం ఇచ్చినారా? వాళ్ళకి ఇంటి దగ్గర పోయి ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు చదువుకున్న పిల్లలకి అందరికీ ఇస్తానన్నావు, ఇచ్చినారా? పెన్షన్లు పెంచినావా? ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చే పెన్షన్ భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనంత పెన్షన్ మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు. కాబట్టి పెన్షన్ విషయంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి.